మీలో ఎవరికైనా కథలు రాసే అలవాటు కానీ కథలు చెప్పే అలవాటు ఉందా? ఎగ్జామ్ పేపర్లు ఎలాగో రాస్తూ ఉంటారు, అది కాకుండా ఒకవేళ ఒక సినిమా కథ చెప్పాలంటే మీరు చెప్తారా? రండి రండి. మామూలుగా క్లాస్ లో ఎప్పుడైనా స్పీచ్ ఇవ్వడం కానీ ఎప్పుడైనా సెమినార్స్ లో మాట్లాడడం కానీ ఇలాంటి ఎప్పుడైనా చేశారా? చేశాను చాలా సార్లు రెగ్యులర్ గా. సో అంతే అనుకోండి. అప్పుడన్నా కనీసం బుర్రన వాళ్ళందరూ ఉంటారు క్లాస్ లో చదువుకున్నారు, ఇక్కడ అసలు సమాచారం ఇక వాళ్ళందరూ నన్ను చూడు చాలా తోక సంబంధం లేదు నాకు. సో టెన్షన్ ఏం పడక్కర్లే, పిచ్చ లైట్. ఓకే, ఫీల్ ఫ్రీ, కూర్చొని మాట్లాడుకుందాం. యాక్షన్ ఏమైనా ఉందా? కొంచెం ఉందా? వాళ్ళని అస్సలు నమ్ముకోకు, నన్ను నమ్ముకో. ఓకే, ఎలాంటి టైప్ కదమ్మా ఇది? అన్ని ఉన్నాయి ఇందులో. ఓ ఇట్స్ నవరస్. ఓ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఓకే, మొదలెట్టండమ్మా. ఓపెన్ చేస్తే ఒక పెద్ద పెళ్లి మండపం. పెళ్లి మండపం. వా, వెరీ ఇంట్రెస్టింగ్. అనుకున్నాను అందమైన నాలాంటి అమ్మాయిలు, ఇంకా అందమైన కండలు పెంచినారు ఇలాంటి అబ్బాయిలు. ఓ వావ్. ఓకే, కట్ చేస్తే ఎవరిని? సీనా. హీరోకి సాంబార్ అంటే చాలా ఇష్టం. సో సాంబార్ దగ్గరికి వెళ్ళి సాంబార్ లో ఉప్పు ఉందా లేదా అని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే, అప్పుడే ఒక కేక వినిపిస్తుంది. సాంబార్ లో బలిపడి ఉంటుంది. కాదు, పెళ్లి మండపంలో. ఆపండి. రౌడీలు వచ్చారు. వచ్చి పంతులు గారు ధోతి పట్టుకొని ఇక గుంజుకొని తీసుకెళ్తారు. ఇట్లా గుంజుకొని తీసుకెళ్తారు. ఓ, ఆయన ధోతి నచ్చుంటది వాళ్ళకి. అప్పుడు హీరోకి గుస్సా వస్తుంది. గుస్సా వచ్చినాక ఇక సాంబార్ తిప్పుతూ ఉన్నాడు కదా, గరిటె ఆ గరిట విసిరేస్తాడు అని ఆ విలన్ తల మీద పడుతుంది. మళ్ళీ ఇంకొక విలన్ వస్తాడు. పంతులకి పిల్క ఉంటది కదా, ఆ పిల్క పట్టుకొని గుచ్చుకోపోతాడు మళ్ళీ. ఆయనవి చాలా సామాన్లు అవైలబుల్ గా ఉన్నాయి అందరికి. పిల్క పట్టుకొని ఇక గుంజుకొని వెళ్తుంటే మళ్ళీ గుస్సా అవుతాడు ఇక హీరో. ఈసారి ఐటమ్ ఇక కొడదాం అనుకుంటే ఇక సుమో ఉంటది ఆడ. సుమో పెళ్లి మండపం దగ్గర ఏం చేస్తుంది? సరే, మధ్యలో వచ్చి ఉంటుంది. రౌడీలు అందులోకి వచ్చారు. సుమోకి ఇట్లా విషయాలు అది దూరం వేరే ఊరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది. కాదు, అది వేరే ఊరు వెళ్ళొచ్చాడు, రిటర్న్ ఖాళీ రాడు. ఎవరైనా ఎక్కించుకొస్తే కదా 200-300 వచ్చేది కదా. ఇప్పుడు రే వరంగల్ టికెట్ కొడితే వరంగల్ ఎక్కే వాళ్ళందరూ అందులో ఎక్కితే అక్కడికి వెళ్తే మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక సాంబార్ కి డాష్ ఇస్తుంది. ఏది వరంగల్ వెళ్ళి వచ్చి సాంబార్ డాష్ ఇస్తుంది సుమో. ఆ సాంబార్ ఇక పైకి జూయ్యని వెళ్తాడు. ఆ మధ్యలో హీరో దూకుతాడు. బాక్సాలే హీరో ఇక రాగానే చిట్కేస్తాడు, ఆ సాంబార్ ఆగిపోతాడు గాల్లో. ఇలా మ్యాట్రిక్స్ తిరుగుతాడా? ఇక ఆ సాంబార్ లో తెలుసు కదా, అప్పుడు ఒక చుక్క వెళ్ళి హీరోయిన్ మీద పడుతుంది అని చూసి మీరు ఉప్పు తక్కువ వేశారు. ఆ సాంబార్ లో ములక్కాయలు, టమాటాలు అన్ని. మళ్ళీ ఇంకో చిటికేస్తే వర్షం పడుతుంది. అంటే ఫస్ట్ సాంబార్ పడ్డది కదా, అది కడుక్కోవడం కోసం ఇప్పుడు వర్షం పడతారు. ఆ వర్షం ఇంకా సాంబార్ నుంచి హీరో ఎంట్రీ. అంటే కలర్ తెలుస్తూ ఉంటదమ్మా, ఇది వర్షం, ఇది సాంబార్. సర్లే, ఇవన్నీ అయిపోయి ఇంతకీ హీరోయిన్ చూపిలో దాని నుంచి వస్తుంది. ఇక హీరో ఎంట్రీ అంటే ఇక సాంగ్ ఉంటది కదా, సాంగ్ ఉంటది. ఉంటా లగేజ్ తెచ్చుకొస్తా, లగేజ్ తెచ్చుకొచ్చి ఉంటా. పెళ్లి కూతురు వాళ్ళ సెకండ్ డాడీ. పెళ్లి కూతురు వాళ్ళ సెకండ్ డాడీ హీరోని పిలుస్తాడు. పిలిచి
పెళ్లి కూతురు కనిపిస్తలేదు అంటది సెకండ్ డాడీకి. ఓకే, వాళ్ళు పంతుల్ని తీసుకెళ్తా అని ట్రాప్ చేసి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తారు. ఇందాక ఆడు పిలక పట్టుకుని లాగింది పంతులు కాదా? అంటే హీరో పంతులతో బిజీ ఉంటే హీరోయిన్ ఫ్రీ ఉంటది కదా, తనని ఎవరు పట్టించుకోవాలని హీరోయిన్ తీసుకెళ్లిపోతారు. అంటే ఇప్పుడు హీరో పంతుల్ని కాపాడుతుంటే విలన్ వచ్చి హీరోయిన్ తీసుకెళ్లిపోయాడు. అబ్బా అబ్బా అబ్బా, వాట్ ఏ స్టోరీ. మళ్ళీగా వాళ్ళ డాడీ బాధపడుతుంటాడు, ఇట్లా వెళ్ళిపోయింది అది. టైర్డ్ అయ్యేలా ఉన్నాం, కూర్చో. ప్రదీప్ హీరోకి అంటారు అనమాట, నువ్వు సాంబార్ హీరో, మిమ్మల్ని ఊహించుకున్నాం, మీరు హీరోలానే ఉన్నారు కదా. ఐ ఆమ్ ద సాంబార్ స్టార్. హీరో కూడా మాటిచ్చి మాటిచ్చో మాట, సాంబార్ తినో మాట చెప్పే వంశం కాదమ్మా నాది. ఇక ప్రతిజ్ఞ చేస్తాడు, నేను అనబడే ప్రదీప్ సాంబార్ మీద ఆనా, ఆ పెళ్లి కూతుర్ని తిరిగి నేనే తీసుకొస్తాను అని ఎక్స్ప్రెస్ రాజా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని. జై సాంబార్మతి, జై సాంబార్మతి. ఇప్పుడు అందరు ఆంటీలతో ఐటమ్ సాంగ్. నిన్నాకే చెప్పాలి కదా నువ్వు. హీరో అటు ఇటు చూస్తుంటాడు, ఎక్కడైనా ఆడి కార్ ఉందా అని. ఆడి కారు ఈడి కారు మన మన కారేజ్ వెళ్దాం. ఇక అక్కడ ఏం లేదని స్కూటర్ ఉంటది, ఆ స్కూటర్ మీద కాశ్మీర్కి వెళ్తాడు. కాశ్మీర్కి వెళ్ళి మళ్ళీ బ్యాంకాక్ వెళ్తాడు. మధ్యలో పెట్రోల్ కొట్టించుకున్నాడా, సైడ్ కొంచెం కొట్టేసి వెళ్ళిపోయాడా? ఓకే ఓకే. అక్కడ మసాజ్ చేయడానికి ఆయిల్ పట్టుకొని ఒక ఆమెను చూడగానే చూస్తాడు, ఇక లడ్డు కావాలా నాయనా అంటాడు. ఇక అప్పుడే 100 మంది రౌడీలు వస్తారు. ఇక ఇప్పుడు ఇక్కడ పంతులు పిలకలాగిన బ్యాచ్ అయినా లేదా ఇది కొత్త సాంబార్ బ్యాచా? వావ్, నా భయం ఏంటంటే ఇంకా ఇంటర్వెల్ అనలేదు, అంటే ఇది ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా అని టెన్షన్ గా ఉంది నాకు. చెప్పు, నువ్వు చెప్పు, టెన్షన్ పడు. మళ్ళీ 100 మంది రౌడీలు వస్తారు. ఎంత? నాకెంత అల్లాడిస్తా. ఆ ములక్కాయలు తీసుకొని పడుతూ ఉంటారు, ఇక పొడుచుకుంటారు. అవి బ్యాంకాక్ ఎందుకు వచ్చాయి? వాళ్ళు తెచ్చుకున్నారు. ఓ, ఇండియా నుంచి. అక్కడ దొరకదేమో ములక్కాయలు తెచ్చుకున్నారంట ఇండియా నుంచి. ఆ ఫైటింగ్ లో పెళ్లి కూతురు వస్తుంది. ఏది ఇక్కడ కళ్యాణ మండపంలో చెప్పారు. ఆమె చూడగానే 2వ లడ్డు కావాలా నాయన అని వస్తుంది. ఇంకోటి నువ్వు అనుకున్నదమ్మా లేదా ఇప్పటికిప్పుడు? లేదు, వాళ్ళు చెప్పింది. కాదు, ఈసారి నుంచి కర్ర వీళ్ళ మీద కాదు, మీ మీద ప్రదర్శించారు. కాదు, నాదే. అవునులే, హిట్ సినిమా రిలీజ్ అవ్వగానే ప్రతి ఒక్క రైటర్ నాది కదా అనుకుంటూ వస్తాడు. సో హీరోయిన్ ట్రాప్ చేయడానికే ఇక ఇదంతా చేస్తారు అనమాట. వండర్ఫుల్. అసలు ప్రామిస్ అంటే ఈ కథ వినడానికే చాలా వెరైటీగా ఉంటే, ఈ కథ విని గుర్తు పెట్టుకుని ఆలోచించి ఊహించుకుని మళ్ళీ చెప్పావంటే నీకు మామూలు పిచ్చి లేదు. చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ సరదా ఒక గేమ్ ఆడదాం. ఓకే, ఇందాక ఆడిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎవరు కాకుండా అసలే నువ్వు ఎక్స్ట్రాడినరీ యాంకర్ గా చెప్పు. నువ్వు ఏ కథ చెప్తానంటే అక్కడే ఉండి చెప్పు. ఓపెన్ చేస్తే వద్దు ఉండని, షర్ట్ బానే ఉంది. ఓపెన్ చేస్తే ఒక ఊర్లో ఒకే అపార్ట్మెంట్. అవును, ఇది ఒంగు ఎందుకు వస్తుంది? స్ట్రైట్ చెప్పు. అక్కడికి వచ్చి చెప్తా, బాగుంటుంది. నీదేం పోయింది? దా రైట్, రెడీ. ఓపెన్ చేస్తే నువ్వు నుంచో. ఒక ఊర్లో ఒక అపార్ట్మెంట్, అపార్ట్మెంట్ పక్కకు 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో పరిచయం చేస్తా. అపార్ట్మెంట్ పక్కకు అరటి పండ్ల షాప్. ఇంతలో 6666 కార్ వచ్చింది, ఆగింది. BMW 6666. ముందు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చెప్పరా. ఆ కార్ లోంచి దిగి 1 అడుగు వేశాడు, 2వ అడుగు వేశాడు, 3వ అడుగు వేశాడు.
నాలుగు అడిగేసి వచ్చి డస్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? అరటి పండ్లు ఉన్నాయా అని అడిగాడు. అగ్గిపెట్టా? అరటి పండు కాదు భయ్యా, ఏమడిగాడు? అరటి పండ్లు ఉన్నాయా? అరటి పండు అరటి పండ్లు కాదది, అరటి పండ్లు. అరటి పండు. ఓ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. అరటి పండు తీసుకొని తిన్నాడు. తిన్న తర్వాత 500 నోటు ఇచ్చి వెళ్తున్నాడు. అరటి పండు షాప్ వాడి కోపం వచ్చి అతను BMW కార్ అతనికి దగ్గరికి వెళ్ళి, అరే అడిగి ఏదైనా పేరు పెట్టరు, అస్తమాన కార్ పేరేదా? కార్ దగ్గరికి వెళ్ళి గల్ల పట్టుకొని ఏది అరటి పండుకే అరటి పండ్ల కోపంతో రంధ్రాల్లో అరటి పండు పెట్టి చంపేస్తాడు. అరటి పండుగ అరటి పండు అరటి పండు పెట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇంటికి అరటిపండు ఏమైంది? చచ్చిపోయి లోపలికి పోయింది. చచ్చిపోయి ఫినిష్. మనిషి చచ్చిపోయాడు, అరటిపండు ఎలా చచ్చిపోయాడు? అరటి పండ్లతో తినిపించి పెట్టి. ఏం పండ్లు అవి? అరటి పండ్లు. ఇదేందిరా? అరటి పండ్లు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇక్కడికి రా. ట్విస్ట్ నాకా? నీకు కాదు, అతనికి. నువ్వు కూర్చో, నేను కూర్చో. ట్విస్ట్ ఉంటుంది. ఏం నువ్వు నుంచుంటావా? నాకు దూరం నుంచి నువ్వు నుంచుంటే చూస్తే అదోలా ఉంది, ఈ దగ్గర నుంచి చూస్తే అదోరాలి. నిన్ను ట్విస్ట్ ఉంటుంది. ఓకే రెడీ. ఇంతకు అతను ఎవరంటే అతనే విలన్, అరటి పండ్ల వ్యాపారి. ఇప్పుడు ఈ వీడు వాడు చంపేశాడు. విలన్ ఇంటరాక్షన్ స్టార్ట్. అది విలన్ ఏమన్నా ప్లాన్ చేసా? అత్తిపొడితో ప్లాన్ చేసా. పొద్దంతా వ్యాపారం అరటి పండ్లు వేస్తాడు, సాయంత్రం డాన్ గా మారిపోతాడు. స్నానం చేస్తాడు అప్పుడు. ఇంతకు ఎందుకు అలా ఎందుకు అయ్యాడంటే, ఇంతకు ముందు ఫ్లాష్ బ్యాక్ లో ఇంతకు ముందు అరటి పండ్ల దగ్గర ఒక ఆయన దొంగ వచ్చి ఎత్తుకపోయాడు. ఏంటి? అరటి పండ్లు. విలన్ దగ్గర అరటి పండ్లు వచ్చి ఎత్తుకపోయాడు. ఫ్లాష్ బ్యాక్ లో విలన్ అతని దగ్గరికి పోయి అతన్ని పట్టుకున్నాడు పారిపోతుండగా. ఆ విలన్ కి వెనక కొరికి పారిపోయాడు. వీడేమో అట్టి పండ్లతో చంపేస్తాడు. వాడేమో కొరికి పారిపోతాడు. వాళ్ళు నీలాగే ఉంది కదంతా. అప్పటి నుంచి ఆ విలన్ కి కింద కూర్చోవస్తలేదు. అది కోపంతో రగిలిపోతుంటాడు. విలన్ కోపంతో రగిలిపోతుంటాడు. అతన్ని పట్టుకోవాలని ఏరియాకు వెళ్తాడు. దొంగని పట్టుకుంటాడు. అంటే కొరికాడు కదా, అంటే మెల్లగా నడుస్తాడా? కార్ లో ఇక ఒక సైడ్ కూర్చొని వెళ్తుంటాడు. నాకేమో మోకాలు మీద కూర్చొని కిటికీ బయట పెట్టుకుంటాడేమో డౌట్. చంపుదామని వెళ్తాడు దొంగ దగ్గరికి. నువ్వు నన్ను చంపుతానే మీద ఒట్టే అంటాడు. ఆ విలన్ ఆ మాట విని అతన్ని వదిలేసి వెళ్తాడు. ఇతనికి ఇంకా కోపం ఈడ బాగుంటుంది, కోపం కొరికాడని. అందుకే కూర్చోనంటున్నా ఇందా నుంచి. నేను కాదు, సారీ, వాళ్ళ ఫ్యామిలీని చంపేద్దామంటాడు. చంపేద్దామని ఏరియాకి వెళ్తాడు. అన్ని ఇల్లు పెట్రోల్ పోసి వీళ్ళ గ్యాంగ్ అంతా తగలబెడిపిస్తాడు. అయ్యో, వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లోనే అసలు తగలబడదు. ఏ వైరే? ఎందుకంటే ఇంటర్వెల్ సూపర్. సెకండ్ హాఫ్ రేపు వింటాను. భలే ఇప్పుడే చెప్పాలి. కనీసం మధ్య గ్యాప్ ఏ ఉంటుందా? పాప్కార్న్ లేదు. ఓపెన్ చేస్తే మళ్ళీ ఇల్లు ఎందుకు కదిపోతా అంటే అందులో ఒక బుడ్డోడు ఉంటాడు. అతడు చుచ్చు పోసి మొత్తం ఆ ఏరియా అంతా బతికిస్తాడు. చెరువు చేశాడు. ఆ చెరువులో ఇలా నాన్న మునిగి చనిపోతాడు. సెకండ్ హాఫ్ వైలెంట్ ఉంది. అతను అలా నాన్న ఏమంటాడంటే, ఒక్క నిమిషం ఆగా మేడం, మీరు చెప్పిన కదా అద్భుతంగా ఉంది తెలుసా. ఇది విన్నాక అబ్బా ఫ్యాబులస్, మామూలుగా లేదు మీకు అదైతే. నువ్వు కానీ అంటే ఆలోచించి ఇది ఎంత దారుణంగా ఉందో. చుచ్చోసి అలా నాన్న చనిపోయే ముందు నీకు అత్త ఉంది, ఆ అత్తని కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. చెప్పు. నేను మెడిటేషన్ చేస్తున్నా భయ్యా, ఇది మెడిటేషన్. నేను ఏదైనా కాన్సన్ట్రేట్ చేయాలనుకో ఇలాంటి మెడిటేషన్ చేస్తుంటా. దిస్ ఈస్ టెంప్టేషన్. విలన్ వింటాడు వీళ్ళు మాట్లాడుకున్నది. అత్త కోసం విలను వెతుకుతూనే ఉంటాడు. వెతుకుతూనే ఉంటాడు.
ఉంటారు. అట్టి పండులా ఉంటది ఇది. ఏమైనా గుర్తొచ్చిందా క్లైమాక్స్ ఏమైనా? 20 seconds. సినిమా టైటిల్ ఏంటి? తొక్కలో అరటి పండు. వెరీ గుడ్, సూపర్. సరదాగా అనుకున్న ఈ రౌండ్ కి ప్రతిరోజు ఓ ఇద్దరు ఇలాంటి అద్భుతమైన కథలు తయారు చేసుకొస్తున్నారు. అసలు ఇది గనక స్టీవెన్ స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ అలాంటి వాళ్ళు వింటే గనక బాత్రూంలోకి వెళ్ళి 3 days ఏడుస్తారు. అయ్యయ్యో నేను జురాసిక్ పార్క్ ఎందుకు అలా తీశాను, నేను అవతార్ ఇలా ఎందుకు తీశాను అనుకుంటారు. బట్ వెల్ డన్, వాట్ ఏ క్రియేటివ్ బ్రెయిన్స్. చుచ్చు పోసి చెరువు చేశాడు.